ఇవన్నీ ఓట్లకు సంబంధించినటువంటిది. లోక్సభ 2018లో ఎంతమంది ఓట్లు ఉన్నాయి, 2019లా 2023లా కారుకు పడ్డటువంటి ఏమి, 2018 దీనికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులు, 2018 ఇగో చెయ్యికి పడ్డటువంటి ఓట్ల లెక్కింపు శాతము. ఇక ఇది బీజేపీకి. అయితే గులాబీకి సంబంధించినటువంటివి ఓటు ఎటు, గులాబీకి సంబంధించినటువంటి ఓటు ఎటు అనేది చూద్దాము. ఇది ఒకసారి. రిలయన్స్తో టెస్లా జోడీ, ఇండియాలో రిలయన్స్తో టెస్లా చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి సాధ్యమైన జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. గులాబీ ఓటు ఎటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్, ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు. జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడడంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మల్లుతాయని చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితులలో ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసే తెలంగాణ పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం భిన్నమైన తీర్పునిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గి ఆ మేరకు కాంగ్రెస్ బీజేపీ లాభపడమే ఇందుకు నిదర్శనం కాగా, గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో కేడర్తో పాటు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతుండడంతో గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాలు బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు ఆ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. భారీగా తగ్గిన బీఆర్ఎస్ ఓటర్ షేర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 46% ఓట్లు సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి 5% ఓటు షేర్ కోల్పోయి 9 లోక్సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఏకంగా 37.35కు పడిపోయింది. ఫలితంగా కేవలం 39 అసెంబ్లీ సీట్లలోనే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లతో ఒక సీటును మాత్రం గెలిచిన బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి తన ఓటింగ్ 19.45% పెంచుకొని ఏకంగా 4 ఎంపీ స్థానాలు విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేరింగ్ 13.90% పడిపోయినా 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలిగింది. ఇక 2018 ఎన్నికల్లో 28.43% ఓట్లు సాధించిన కాంగ్రెస్ 2019 లోక్సభ ఎన్నికల్లో నాటికి 1% ఓటు షేర్ పెంచుకొని 29.48% ఓట్లతో 3 లోక్సభ సీట్లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఏదున్నా ఇక్కడ కావాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి ఓట్లు ఏవైతున్నాయో బీఆర్ఎస్కి రావాల్సినటువంటి ఓట్లు అన్నీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అన్నిటికీ కూడా పార్టీ డీలా పడిపోయింది. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఈ ఓట్లని వాటికి అనుగుణంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్కి సంబంధించిన మలుచుకుంటే కనుక ఇంకా మరిన్ని సీట్లను కూడా బీజేపీయో కాంగ్రెస్ గెలుచుకుంటే వాళ్ళ సత్తా చాటినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఉన్నటువంటి అవకాశాన్ని వీళ్ళు క్యాచ్ చేద్దామని చూస్తారు. కాకపోతే మరి క్యాచింగ్ చేసేటువంటి సమయంలో ప్రజలు నిజంగా వాళ్ళకు బీజేపీకో కాంగ్రెస్కో వేస్తారా లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా దెబ్బ కొడతారా అనేటువంటిది చూడాల్సిందే. రాయల్స్కు తొలి దెబ్బ అంట. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్ను ఓడించింది. రాజస్థాన్ ఇచ్చిన 197 రన్స్ టార్గెట్ను టైటాన్స్ ఆఖరి బాల్కు అందుకుంది. అయితే ప్రజలరా